ఔషధ మొక్కగా నూనె గింజ పంటగా విశిష్ట ప్రాధాన్యత కలిగిన పంట కుసుమ. చల్లని వాతావరణంలో అధిక దిగుబడినిచ్చే ఈ పంటను తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 20,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ పంటలో ఆదాయం తక్కువగా ఉండటం, మొక్కకు ముళ్ళు అధికంగా ఉండటం, పంట కోతకు కూలీలు దొరకకపోవటం వల్ల క్రమేపీ దీని సాగు విస్తీర్ణం తగ్గిపోతుంది. అయితే ఇటీవలి కాలంలో కుసుమ నూనెకు గిరాకీ పెరగటం, కుసుమ పూతకు కూడా మార్కెట్లో మంచి ధర లభించే అవకాశం ఏర్పడటంతో ఈ పంట భవిష్యత్ ఆశాజనకంగా కనిపిస్తోంది. దీనికి తోడు ముళ్ళు లేని రకాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. రబీ పంటగా కుసుమ ప్రాధాన్యత, సాగు వివరాలను తెలియజేస్తున్నారు వికారాబాద్ జిల్లా తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్. కుసుమ సాగులో ప్రపంచంలోనే భారతదేశం 2వ స్థానంలో ఉంది. దాదాపు 2,40,000 టన్నుల కుసుమ ఉత్పత్తి అవుతున్నా దీని సగటు ఉత్పాదకత హెక్టార్కు 537 కిలోలు మాత్రమే. మహారాష్ట్ర, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లోనే అధికంగా సాగవుతోంది. దాదాపు వర్షాభావం, అధిక వర్షాలకు ఖరీఫ్ పంటలకు కుసుమ మంచి ప్రత్యామ్నాయ పంట. కొద్దిపాటి క్షారత్వం గల సమస్యాత్మక భూముల్లో కుసుమను లాభదాయకంగా పండించొచ్చు. మన రాష్ట్రంలో గత దశాబ్ద కాలంగా కుసుమ పంట విస్తీర్ణం తగ్గడానికి ప్రధాన కారణం కోత సమయంలో ఈ పంటలో ముళ్ళు వల్ల కూలీలు విముఖత చూపడమే. అయితే ఇటీవల కాలంలో యాంత్రీకరణపై జరిగిన పరిశోధనలో వరికోత యంత్రం ద్వారా ఎలాంటి మార్పులు చేయకుండా కుసుమను కోత, నూర్పిడి చేయొచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. దీంతో పూర్తి యాంత్రీకరణ కింద అధిక విస్తీర్ణంలో కుసుమ పంటను సులువుగా సాగు చేస్తున్నారు. అడవి పందుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కుసుమ నిర్భయంగా సాగు చేసుకోవచ్చు. అనాది కాలం నుండి కుసుమ పంట సాగు చేస్తూనే ఉన్నారు. దీనిలోని ఔషధ గుణాల వలన పూర్వం ఆయుర్వేద వైద్యంలో వాడేవారు. కుసుమను ముఖ్యంగా నూనె, రంగుల కోసం సాగు చేసేవారు. తర్వాతి కాలంలో వివిధ రకాల వంట నూనెలు రావడం, కృత్రిమ అద్దకపు రంగుల వాడకం పెరగడం, ఇంకా అనేక రకాల కారణాల వలన కుసుమ సాగు కొంతవరకు కుంటుపడింది. ప్రజలలో పెరిగిన ఆరోగ్య శ్రద్ధ వలన, కుసుమలో ఉన్న ఔషధ గుణాలు, ఉపయోగాలపై పెరిగిన అవగాహన వలన గత కొద్ది కాలం నుండి కుసుమ పంట తన పూర్వ వైభవం సంతరించుకుంటోంది. నూనె గింజ పంటల్లో బహుళ ప్రయోజనాలతో ఆకర్షిస్తున్న పంట కుసుమ. ఆరోగ్యపరంగా కుసుమ నూనె వాడకం ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. హృద్రోగులు, చిన్నారులు, ఎముకల వ్యాధిగ్రస్తులకు ఈ నూనె స్వస్థత చేకూరుస్తుంది. ఈ పంట సాగుకు సెప్టెంబర్ మొదటి పక్షం నుంచి అక్టోబర్ వరకు అనుకూలమైన సమయం. ఆలస్యమైనప్పుడు నవంబర్ 15 వరకు విత్తుకునే అవకాశం ఉంటుంది. సాగు చేసిన రకాన్ని బట్టి కుసుమ పంట కాలం 120 నుంచి 135 రోజుల వరకు ఉంటుంది. గతంలో ఎకరాకు 3-4 క్వింటాళ్ల దిగుబడి రావడం కష్టంగా ఉండేది. కానీ ప్రస్తుతం అభివృద్ధి చెందిన రకాలతో ఎకరాకు 6 నుండి 10 క్వింటాల దిగుబడి సాధించే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం కుసుమను సాగు చేయాలి అనుకునే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక, వాటి గుణగణాల గురించి తెలియజేస్తున్నారు వికారాబాద్ జిల్లా తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్. బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం. కుసుమ పంట మన రాష్ట్రంలో వర్షాధారంగా నేలలో నిల్వ ఉన్న తేమ ఆధారంగా సాగయ్యే పంటల్లో అతి ప్రధానమైన పంట. ఇది ముఖ్యంగా లోతైన నల్లరేగడి భూముల్లో, మధ్యస్థ రకం నల్లరేగడి భూముల్లో సాగు చేస్తూ ఉంటాం. కుసుమ పంటను మనము సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ చివరి వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంది. కాకపోతే ఈ సంవత్సరం మనకు వర్షాలు అధికంగా ఉండడం వల్ల మనకు అక్టోబర్ 15 తర్వాతనే మనకు విత్తుకోవడం సాధ్యమవుతుంది. ఒకవేళ వర్షాలు ఇంకా ఇట్లాగే కొనసాగినట్టయితే మనం నవంబర్ మొదటి వారము, 2వ వారం వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కుసుమను మన రాష్ట్రంలో సుమారుగా 10,000 ఎకరాల్లో సాగవుతూ ఉంది. కుసుమ పంటలతో మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. సాధారణంగా కుసుమ పంటను ప్రధానంగా మనం నూనె గింజల పంటగా పరిగణించినప్పటికీ ఇందులో దాదాపుగా 30% వరకు నూనె వస్తుంది. అంతేకాకుండా ఇతరత్ర ఉపయోగాల గురించి కూడా ఇటీవల కాలంలో కుసుమ చాలా ప్రాచుర్యం పొందుతూ ఉంది. ముఖ్యంగా కుసుమ పూరేకులను హర్బల్ టీగా వాడడం వల్ల శరీరానికి అవసరమయ్యే పోషకాలు కానీ, ధాతువులు కానీ, విటమిన్లు కానీ అందుతాయి. అదే రకంగా 63 రకాల రొమాటిక్ ఆర్థరైటిస్ అంటే కీళ్ల నొప్పులను కూడా ఇది సమర్థవంతంగా తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తొలగించడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. విత్తన మోతాదు విషయానికి వస్తే ఎకరాకు 4 కిలోల విత్తనం అవసరం అవుతుంది. ఈ విత్తనానికి కనుక మనం విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్టయితే మనకు చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. అందుకు గాను
1 కేజీ విత్తనానికి 3 గ్రాముల థైరామ్ కానీ లేకుంటే 1 గ్రాము బ్యావిస్టిన్తో కానీ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే నేల ద్వారా సంక్రమించే ఎండు తెగులు కానీ అదే విధంగా విత్తనం ద్వారా సంక్రమించేటువంటి ఆల్టర్నేటివ్ ఆకుమచ్చ తెగులని సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా జీవన ఎరువులైనటువంటి అజోస్పైరిల్లం లేక పిఎస్బితో కనుక విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే కేజీ విత్తనానికి 25 గ్రాములు జీవన ఎరువులతో కనుక విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఎకరాకి సుమారుగా 25% వరకు రసాయనిక ఎరువులను పైన అయ్యే ఖర్చును మనం రైతులు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుసుమను రైతులు ఎత్తుకోవాలనుకున్నప్పుడు సరైన రకాన్ని ఎంపిక చేసుకోవాలి. మనకు అందుబాటులో ఉన్న రకాలను తీసుకున్నట్టయితే తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం తయారు చేసి విడుదల చేసినటువంటి TSF1 అనే రకం చాలా మంచి రకం. ఇందులో నూనె శాతం 30% వరకు ఉండి ఎండు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అలాగే మంజీరా అనే రకం కూడా కొంచెం పాత రకమైనప్పటికీ ఇది బెట్ట పరిస్థితులను తట్టుకొని రైతుకు సుస్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే రకం. ఇదే కాకుండా ఇటీవల కాలంలో జాతీయ నూనె గింజల పరిశోధన సంస్థ వాళ్ళు విడుదల చేసినటువంటి ISF 764 అనే రకం చాలా ఎక్కువ దిగుబడినిచ్చి చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇదే కాకుండా ముళ్ళు లేని రకమైనటువంటి నారీ 6 అనే రకానికి ముళ్ళు ఉండవు. ఇది పూత సేకరణకు అనుకూలమైన రకం. అంటే ఈ కుసుమ పూతను ఇటీవల కాలంలో హెర్బల్ టీగా కూడా వాడడం జరుగుతూ ఉంది. కాబట్టి అట్లాంటి హెర్బల్ టీని తయారు చేసుకోవాలనుకున్నప్పుడు నారీ 6 అనే రకాన్ని మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సంకర రకాలు అంటే హైబ్రిడ్ల విషయానికి వస్తే ఇటీవల కాలంలో జాతీయ నూనె గింజల పరిశోధన సంస్థ వారు విడుదల చేసినటువంటి DSH 185 అనే సంకర రకం చాలా అనుకూలమైన రకం. ఇది నీటి పారుదల కింద కూడా మనం సాగు చేసుకోవచ్చు. కుసుమను సాధారణంగా మన రాష్ట్రంలో సాగు చేసుకోవడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం జరిగినట్టుగా వర్షాలు అధికంగా పడి మనకు ఖరీఫ్ పంటలు అంటే పత్తి, మొక్కజొన్న లేక కంది లాంటి పంటలు కనుక నష్టపోయినట్టయితే అట్లాంటి పొలాల్లో దున్నుకొని రైతులు రబీ పంటగా మనము కుసుమను కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. సరైన సాంద్ర వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసినట్టయితే సుమారుగా ఎకరాకు 6 నుండి 7 క్వింటాల వరకు కూడా దిగుబడి వస్తుంది. అంటే ఇప్పుడు క్వింటాలకి సుమారుగా మార్కెట్లో 3,500 నుండి 4,000 వరకు మార్కెట్ ధర రైతుకు లభిస్తుంది. కాబట్టి రైతుకు సుమారుగా ఒక 25,000 వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ కుసుమ పంటను ఇతర పంటలతో పోల్చి చూసినట్టయితే దీనికి అయ్యే పెట్టుబడి ఖర్చు చాలా తక్కువ. ఖరీఫ్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. ఆ పంటలకు ప్రత్యామ్నాయంగా ఈ యాసంగిలో కుసుమను సాగు చేసుకోవచ్చు. అలాగే తక్కువ పెట్టుబడి, తేలికైన యాజమాన్యంతో తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో కూడా కుసుమ పంటలో అధిక దిగుబడిని పొందొచ్చు.